ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ భవిష్యత్తుపైన కీలక నిర్ణయం వైపుగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తన తండ్రితోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురుచూస్తున్నారు. తన తండ్రితో అన్ని విషయాలు పెంచాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైంది. వరుసగా 2 సార్లు రాయబార ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం మెత్తబడలేదని తెలుస్తుంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదర్ రావు సోమవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపుకి వచ్చానని ఆయన కవితకు స్పష్టం చేసినట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. కొంతసేపు చర్చలు జరిపి వెళ్లిపోయారు. అనంతరం పార్టీ లీగల్ బాధ్యతలు చూసుకుంటున్న గంట్ర మోహన్ రావు కవిత నివాసానికి చేరుకున్నారు. ఆయన కూడా కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయినట్టు సమాచారం. ఎంత మాట్లాడినా కవిత మాత్రం చల్లబడలేదని సమాచారం. కేసీఆర్ 2 వ్యక్తుల్ని పంపిన క్రమంలో అనంతరం కేసీఆర్ ఫోన్లో మాట్లాడుతూ పదవుల విషయంలో తొందరపడద్దని ఆమెకు కేసీఆర్ సూచించినట్లు వర్గాలు తెలుపుతున్నాయి. అయినా కవిత ఈ విషయంలో మెత్తబడలేదని తెలుస్తుంది. ప్రధానంగా 2-3 అంశాలపై కవిత పట్టుబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని, అప్పుడు తన సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తనకు ఇచ్చే హోదా ఏమిటో ఇప్పుడే స్పష్టంగా చెప్పాలని కవిత పట్టుబడినట్లు తెలుస్తోంది. నా హోదా ఏదో చెప్పకపోతే తన దారి తాను చూసుకుంటానంటూ ఆమె కాస్త ఘాటుగా చెప్పినట్లు సమాచారం. దాదాపు 3 గంటల పాటు జరిపిన సంప్రదింపుల్లో కవిత ఏమాత్రం మెత్తబడలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఒక కొలీగ్కి రాకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదం అటు పార్టీకి ఇటు కుటుంబానికి ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే కేసుల పరంగా కూడా కేటీఆర్ కు ఏమీ కాదని, సాంకేతికంగా అవి కోర్టులో నిలబడమని కవితతో అన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కానీ కేసీఆర్ రాయబారిని పంపించినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాదు కవిత కొత్త పార్టీ పెడతారని విశ్వసనీయ వర్గాల్లో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.